హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. థంబ్‌నెయిల్ చూసేసారు కదా, ఆలు మంచూరియా అనమాట. సో చాలా టేస్టీగా ఉంది. చూడటానికి ఎంత ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి చేసి పెట్టారనుకో ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా మళ్ళీ మళ్ళీ అడిగే డిష్ అనమాట. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అయితే మనం. సో ఫస్ట్ అయితే 3 పొటాటోస్ తీసేసుకొని నేను పీల్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత వీటిని మంచిగా తురిమేసుకుందామండి. సో నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వంటలు ఇంకెన్నో వచ్చేస్తుంటాయి. సో తురుముకున్న తర్వాత ఈ తురిమిన దాన్నంతా మంచిగా వాటర్లో వేసేసుకుందాం. కాసేపు అలా ఉంచేద్దాం. సాల్ట్ కూడా కొద్దిగా వేసుకోండి, లేదంటే కలర్ చేంజ్ అవుతుంది కదా పొటాటో. సో ఈలోపు మనం వీటికి కావాల్సినవన్నీ తరిగేసుకుందాం. ఆనియన్స్, మిర్చి, ఇంకా అల్లం, ఎల్లుల్లిపాయలు. కావాల్సినవన్నీ కట్ చేసేసుకున్నాం కాబట్టి సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ అయితే ముందుగా మనం వాటర్లో వేసిన ఆలు ఏదైతే ఉందో దాన్నంతా వాటర్ అంతా క్లీన్గా పిండేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం. సో తర్వాత దీంట్లోకి వాటర్ అయితే ఏం ఉండకూడదండి, బాగా గట్టిగా పిండేస్తే మొత్తం వెళ్ళిపోతుంది. సో తర్వాత అయితే నేను కాస్త బియ్యం పిండి కొద్దిగా ఇంకా కార్న్‌ఫ్లవర్ కొద్దిగా వేసాను అనమాట. సో ఇంక ఇక్కడ చూపిస్తున్న కారపొడులన్నీ ఏంటంటే హాఫ్ స్పూన్ కారపొడి, ధనియాల పొడి, ఇంకా గరం మసాలా, ఇంకా కొద్దిగా పసుపు వేసాను. సాల్ట్ కూడా హాఫ్ స్పూన్ వేసుకోవాలి. సో వాటర్ ఏమి మిక్స్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే అది తడితోటే ఉంటుంది కాబట్టి ఆలు. ఇంక ఇవన్నీ మనం వేసి మంచిగా కలిపేసుకోవచ్చు. వాటర్ ఏం యాడ్ చేయాల్సిన పని అయితే లేదు. సో అంతా మంచిగా కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లెక్క రౌండ్స్గా చేసుకోండి. కాస్త సైజ్ చిన్నవి చేసుకోండి, నేను కాస్త పెద్దవి చేసేసాను. మొత్తం కుక్ అయిపోయిన తర్వాత నాకు అర్థమైంది పెద్ద పెద్ద సైజెస్ అయిపోయినాయని. మీరైతే చాలా చిన్నగా చేసుకోండి, బెటర్. సో మంచిగా రౌండ్స్ అన్నీ చేసేసుకున్న తర్వాత వీటిని ఇంకా ఆయిల్లో వేసుకోవచ్చు. ఈలోపు నేనైతే 1 స్పూన్ కార్న్‌ఫ్లవర్ని అయితే 3 స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇది ఎందుకనేది లాస్ట్లో తెలుస్తుంది మీకే చూస్తూ ఉంటే. సో కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకొని హీట్ అయిన తర్వాత ఆ రౌండ్స్ మనం ఏదైతే చేసుకున్నామో ఆలుతోటి అవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. సో ఫ్రై అయిపోయినవన్నీ పక్కన తీసేసి ఆయిల్ కాస్త వంపేసి మనకు కావాల్సినంత అందులోనే పెట్టేసుకొని సో కట్ చేసి పెట్టుకున్న గార్లిక్, జింజర్ ముక్కలు, ఇంకా మిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి మంచిగా ఫ్రై అయితే అవనిద్దాం.
సాల్ట్ అయితే అందులో కాస్త వేసుకున్నాం కాబట్టి ఆలులో కొద్దిగా చూసుకొని వేసుకోండి సరిపడా. ఇంకా నెక్స్ట్ అయితే ఇందాక తీసుకున్న కారమే, ధనియాల పొడి కొద్దిగా, కారం కొద్దిగా సరిపడా, అంటే 1 స్పూన్ కూడా నేను తీసుకోలేదు, ఇంకొంచెం తక్కువే తీసుకున్నాను. ఇంకా గరం మసాలా కూడా తీసుకొని మంచిగా ఫ్రై అవ్వనిద్దాం. సో అప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా కార్న్‌ఫ్లవర్‌ని, అది ఇందులోకి యాడ్ చేద్దాం. నేను ఇందులోకి ఏ సాస్‌లు యూజ్ చేయట్లేదు కాబట్టి సాస్ కోసం కొద్దిగా ఇది వేసుకోవచ్చు. కర్డ్, పెరుగు కూడా వేసుకోవచ్చు. నేనైతే పెరుగు వేయలేదు. ఈ కార్న్‌ఫ్లవర్‌ది అయితే వాటర్‌లో మిక్స్ చేసి వేశాను. కావాలనుకుంటే సాస్‌లు యూజ్ చేయొచ్చు, ఇంకా కర్డ్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఈ ఫ్రై అయిన ఆలు ముక్కలనైతే ఇందులోకి వేసేద్దాం. మంచిగా మిక్స్ చేసేసుకుంటే మనం మంచూరియా అయితే, ఆలు మంచూరియా రెడీ అయిపోయినట్లే. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, డన్.